హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో అయితే నేను ఫ్రూట్స్ తినిపిస్తున్నాను వీహుకి. తనకి కొంచెం హెల్త్ బాగాలేని లాస్ట్ వీక్ అని చెప్పాను కదా, ఆ వీక్లో కంటిన్యూషన్ వ్లాగ్ ఇది. సో చాలా రా బనానా మా చెట్టుకైతే వచ్చింది. సో ఆ రా బనానాతో అయితే నేను చిప్స్ చేద్దామని చేస్తున్నాను లంచ్లో. సో ఇది స్నాక్స్ టైంలో నేను ఏం చేసిన అంటే సోరకాయతో బజ్జీలు చేసిన, కార్న్ఫ్లవర్ వేసి. అండ్ మా నిమ్ముకి పొటాటోస్ ఇష్టం కాబట్టి పొటాటోస్తో ఫ్రెంచ్ ఫ్రై తనకు చేసిన. సో ఈ రెండు స్నాక్స్ అయితే పిల్లల కోసం చేసిన ఈవినింగ్ ఆఫ్టర్ 4 స్కూల్ నుంచి వచ్చాక. సో ఇదైతే వేడిగా తింటేనే క్రిస్పీగా ఉంటుంది, కొంచెం చల్లగా అయితేనేమో కొంచెం మెత్తగా అయిపోతుంది. సో కెచప్తో అయితే పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. ఈ పొటాటో అయితే ఎలా తిన్నా యమ్మీగా ఉంటుంది, అది వేడిగా ఉన్నా చల్లగా ఉన్నా కూడా. సో ఇలా ఫ్రెంచ్ ఫ్రై అయితే బయట మనం 200-300 పెట్టి కొంటూ ఉంటాం కదా, ఇంట్లో అయితే ఈజీ ప్రాసెస్లో చేయొచ్చు. సో ఇదైతే రెగ్యులర్గా చేస్తూ ఉంటాం. అండ్ విహుకు కూడా చాలా ఇష్టము. సో కెచప్ అయితే హెల్త్కి మంచిది కాదు తెలుసు, బట్ చాలా తక్కువ నేను ఇంట్లో తీసుకురావడం. నేను ఇయర్లీ కనీసం 2 times అట్లా పర్చేస్ చేస్తానేమో, ఎక్కువ అస్సలు తీసుకురాను, వద్దని చెప్తాను. అంత బాగుందా, నచ్చిందా? హాయ్ చెప్పు అందరికి, హాయ్ చెప్పు నాన్న. విహు హాయ్ చెప్పుమా. హాయ్. బాగుందా ఫ్రెంచ్ ఫ్రై? బాగుందా? మమ్మ మంచిగా చేసిందా? మంచిగా చేసిందా? బో ఓకే ఓకే, తినేసి ఫాస్ట్గా తినేసి. ఇంకా 2 ఉంది కదా, తినేసి. ఓన్లీ కెచ్చప్పే తింటున్నావు? ఓకే ఓకే, తింటుంది. చెల్లె తింటుంది, నువ్వు డిస్టర్బ్ చేయకు చార్విక్. నువ్వు తిన్నావా? నువ్వు తినలే చుక్కకూర ఇంకా పాలకూర కలిపి కాంబినేషన్ వండుకుంటే చాలా చాలా బాగుంటుంది, కొంచెం పుల్లగా ఉంటుంది. పాలకూర కూడా ఇష్టపడతారు. సో జీరా, గార్లిక్, ఇంకా హింగువ, ఎండుమిర్చి వేసి అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా ఆనియన్ వేసుకున్నాను. ఆనియన్ బ్రౌన్ వచ్చినాక ఈ కట్ చేసిన పాలకూర ఇంకా చుక్కకూర అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్లో. ఆనియన్ అయితే కుక్ అయిపోయింది. సో స్లోగా ఒకటి వేసుకోవాలి, ఇదైతే కుక్ అయిపోతుంది. సో పైనుంచి అయితే లిడ్ పెట్టాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఇది ఆయిల్ రిలీజ్ చేస్తుంది కాబట్టి. సాల్ట్ కూడా ఇప్పుడు యాడ్ చేయొద్దు, లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. పసుపు వేసి అయితే ఒట్టిగా ఇట్లా పెట్టేసాను పక్కకి. అండ్ ఈ నీమాకు చూస్తున్నారు కదా, వేపాకు, దీంతో అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి, హెల్త్ బెనిఫిట్స్. లైక్ జ్యూస్ చేసి తాగొచ్చు, చాలా చేదు ఉంటుంది కానీ మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. సో ఒక 5 ml 2 ml అయినా పిల్లలకి తాపియాలి కదా. సో ఇలా అయితే నేను ఇలా తాగాను చిన్నప్పుడు, ఇట్లా ఫేస్ మీద మార్క్స్ రాకుండా, ఇంకా లైక్ పింపుల్స్ వస్తుంది కదా అవి, ఇంకా బ్లడ్ క్లాట్ కోసమైనా తాగుతారు కదా. సో ఇంకా ఫేస్ మాస్క్ కూడా చేసుకుంటారు, హెయిర్ మాస్క్ అయినా చేసుకుంటారు, ఆయిల్ కూడా చేసుకుంటారు. సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నేను చేసుకుందామని వాష్ చేసేది పక్కన పెట్టుకున్నాను. అండ్ చుక్కకూర పాలకూర అయితే కింది నుంచి కలుపుకుంటున్నాను, బికాజ్ ఫస్ట్ అయితే నేను కలపలే కదా. సో ఆనియన్ దగ్గర నుంచి డౌన్ టు అప్ సైడ్ నేను కలుపుకుంటున్నాను. లిడ్ అయితే పెట్టాలి, లిడ్ పెడితే మాత్రం వాటర్ వచ్చేసి కర్రీ బాగోదు. సో ఫ్రై చేసుకోవాలంటే ఈ ప్రాసెస్లో చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఈ కాంబినేషన్లో అయితే పొటాటోస్ కాదు, బనానా ఫ్రై చేశాను కదా, చాలా బాగుంటుంది. వేడివేడిగా రైస్ అయితే కుక్ అయిపోయింది. అండ్ ఇది కూడా వాటర్ రిలీజ్ చేస్తుంది కదా, చూడండి దగ్గర నుంచి. సో కలర్ అయితే మారిపోయింది, దగ్గరికి కుక్ అయిపోయింది కదా. లైక్ మనం మిక్సీ పట్టకపోతే పచ్చడి ఎలా ఉంటుంది, రోట్లో దంచిన పచ్చడిలానే ఉంది కదా. సో ఇప్పుడైతే సాల్ట్ని యాడ్ చేసుకోవాలి, సాల్ట్ మన టేస్ట్ని తగ్గట్టు. అండ్ మిర్చి పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఈ రెండుని బాగా స్మాష్ చేసినట్టు గరిటెతో తిప్పుకోవాలి. కొంచెం స్మాష్ చేసినట్టు చేస్తే పచ్చడిలాగా వచ్చేస్తుంది కదా. సో తినడానికి కూడా టేస్టీ, పుల్లగా అండ్ టేస్టీ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని, మీరు లంచ్లో ఏం చేసుకున్నారో ప్లీజ్ నాకైతే కామెంట్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ.